చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి కూడబలుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టి చూశారు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా విష ప్రచారం చేస్తున్నారు. తిరుమల లడ్డు కేసులో ఎటువంటి కల్తీ జరగలేదు, అదొక విష ప్రచారం మాత్రమే. సిట్ అయితే నియమించింది, సిట్ అయితే ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించడం జరిగింది. అయితే మరి టీటీడీకి 2019 నుంచి 2024 మధ్య హయాంలో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఇదే ఇష్యూ పైన ఏ విధంగా స్పందించారు అనేది ఒక్కసారి చూద్దాం. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. ఈయనేమన్నారు ఒకసారి విన్నారు కదా. ఆయన ఒకసారి కవర్ చేసుకుంటూ ఏమని అంటే తప్పు మా మీద రాకుండా ఉండాలని చెప్పేసి, మరి ఆయన చైర్మన్గా ఉన్నారు కదా, ఏమంటున్నారు, కల్తీ జరిగింది కాకపోతే జంతు కొవ్వు లేదు అని చెప్పేసి ఈయన స్టాండ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అసలు కల్తీయే జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది. ఏదైతే సిట్ దాఖలు చేసినటువంటి రిపోర్ట్లో నిజంగా కల్తీ జరగలేదు అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే సిట్ రిపోర్ట్ని ఈయనేమంటున్నారు, కల్తీ జరిగింది కాకపోతే దాంట్లో జంతు శాతం అంటే జంతు కొవ్వు లేదు, కల్తీ అయితే జరిగిందని చెప్పేసి ఈయన అనడం జరుగుతుంది. మరి ఇద్దరు ఒక పార్టీకే, ఇద్దరు కూడా మరి దగ్గర వ్యక్తులే. మరి జగన్మోహన్ రెడ్డి గారే ఈయన్ని అక్కడ టీటీడీ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి ఎవరి మాటలు నమ్మాలి మనం? ఇందులో వాస్తవం ఎంత? నిజంగా జంతు కొవ్వు కలిసిందా కలవలేదా, కల్తీ జరిగిందా జరగలేదా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక కల్తీ ముమ్మాటికి జరిగింది.